శ్రీనివాసరావు. ఈ ప్రభుత్వం పోతే చంద్రబాబు వస్తే రాష్ట్రం బాగుపడుద్ది. చంద్రబాబు అనేది విజనరీ, ఎప్పుడో నుంచో ఆయన అదే విజన్లో ఉన్నాడు కదా, ఆయన బాగు చేస్తాడు అంతే. ఈ ప్రభుత్వం ఎందుకు పనికిరాదు. అది పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? పెమ్మసాని అద్భుతంగా చేస్తాడమ్మా, గెలుస్తాడు. పెమ్మసాని కానీ గల్లా మాధవి గారు కానీ కంపల్సరీ గెలుస్తారు. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంటే రాజధాని అనేదే ఉండదు. ప్రభుత్వం మారితేనే రాజధాని అనేది వస్తుంది. నేను రిటైర్డ్ టీచర్ని. సో ఇప్పుడున్న గవర్నమెంట్ బాగుందా? గవర్నమెంట్ మారితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడున్న గవర్నమెంట్ ఉంటే రాష్ట్రం ఇంకా అధోగతి పాలవుతుంది. గవర్నమెంట్ మారితే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఈసారి వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండొచ్చు. ఇప్పుడున్న గవర్నమెంట్లో ఎలాంటి వైఫల్యాలు చూసారు? వైఫల్యాలంటే ఎక్కడ రోడ్లు డెవలప్మెంట్ ఏది అసలు? ఇప్పుడు ప్రతిదీ కూడా పనికిరాని వాళ్ళకి డబ్బులు ఇవ్వటమే కానీ ఉపయోగం ఏముంది? డెవలప్మెంట్ లేదు, ఎక్కడ ఏ పని చేయలేదు. చిన్న చిన్న పిల్లలకి గంజాయి దొరుకుతుంది, దీనిపైన మీ అభిప్రాయం? ప్రభుత్వం అలాంటిది కాబట్టే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి అలాంటివన్నీ దొరుకుతున్నాయి. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? ఆయన కొత్తగా ఇంతకుముందు కష్టపడి సంపాదించుకున్నాడు, ఇప్పుడు సంపాదించాల్సిన అవసరం లేదు. ఇక నుంచి బాగా చేస్తాడు, చేయటానికే వచ్చాడు ఆయన. చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. నా పేరు బంగారు బాబు. ఏం చేస్తుంటారు? ఏమీ లేదమ్మా, ఖాళీగానే ఉంటాను. అది పిల్లలు సెటిల్ అయిపోయారు. బాగుందా? మళ్ళీ గవర్నమెంట్ మారితే బాగుంటుంది? అసలు గవర్నమెంట్ ఉంటేగా బాగుందా అని అడగడానికి మీరు, అసలు గవర్నమెంట్ లేదు. 5 సంవత్సరాలలో ఒక్క పని చేస్తే గవర్నమెంట్ ఈ పని చేసింది అని చెప్పొచ్చు. రాజధాని పైన మీ అభిప్రాయం? రాజధాని ఎంతో దూరదృష్టితోటి రాష్ట్రానికి మధ్యలో ఉండాలని అందరి అభిప్రాయాలు తీసుకొని స్థాపించడం జరిగింది. ఇంకా ఎక్కడ పెట్టినా కూడా ఇదివరకు ఏ విధంగా హైదరాబాద్ మనం పరిగెత్తాలు వచ్చేది, ఇప్పుడు ఆ విధంగా లేకుండా కరెక్ట్గా సెంటర్లో పెట్టారు, అందరికీ అనుకూలమైనటువంటి రాజధాని అది. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? ఆయన చాలా కష్టపడి చిన్నతనం నుంచి చదువుకొని ర్యాంకు తెచ్చుకొని అమెరికా వెళ్ళి అక్కడ కూడా భేదాలకు సహాయం చేస్తా సంపాదించాడు. అంటే కష్టం యొక్క విలువ తెలిసిన వ్యక్తి. అతను ఒక దశ దాటిన తర్వాత ప్రజాసేవ చేయాలి అనే ఆలోచనతో రాజకీయాలకు రావడం జరిగింది. డబ్బులు సంపాదించిన పనిలే. భార్య భర్త ఇద్దరు మాట్లాడుతున్నారు. ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే అంత చక్కగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేయదలుచుకుంటున్నారో చెప్తున్నారు. ఈ గుంటూరు నియోజకవర్గానికి ఇక ముందు మంచి భవిష్యత్తు ఉంటుంది అని పూర్తిగా నమ్ముతున్నాం. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కనీసం 4 లక్షల మెజారిటీ వస్తాను అనుకుంటున్నాను నేను. 4 లక్షలు. బి సుబ్బారావు, ఇక్కడే గుంటూరే. రిటైర్డ్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్. మారితేనే బాగుంటుందండి, మార్పు ఉంటే బాగుంటుంది. ఎందుకు మార్పు కోరుకుంటున్నారు? ఈ అమరావతి స్టాండ్ కావాలని. అమరావతి పెండింగ్ ఉంది, అటు ఇటు కాకుండా ఉంది, మనకు రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. అది మార్పు వస్తే కొంచెం బాగు చేస్తారు. అది రైతులు కూడా 33,000 ఎకరాలు ఇచ్చారు కదా, అది దానివల్ల అన్ని బాగా వస్తాయి. ఉద్యోగాలు కూడా వస్తాయి మంచిగా. ఇక్కడ మా దగ్గరలో ఉంది కాబట్టి అందుబాటులో. వైజాగ్ దూరం అవుద్ది, ఇక్కడ విజయవాడ దగ్గరలో ఉంది కాబట్టి అమరావతి బాగుపడతారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? అభిప్రాయం మంచిగా చేస్తారండి. ఆయన ఇప్పటివరకు సంపాదించుకున్నారు బాగానే బిజినెస్లో. ఇక ప్రజలకు మంచి చేస్తారని మేము అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మంచి చేస్తారు. కొంచెం గల్లా జయదేవ గారు కూడా మంచిగా చేశారు కాబట్టి. ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వస్తున్నారు పెమ్మసాని గారు, మంచి చేస్తారు అని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎట్లా చేస్తారంటే అవగాహన చేసుకొని, సరౌండింగ్స్ అవగాహన చేసుకొని మంచి చేస్తారనుకుంటున్నాం. అది కాదు మేడం, ఒక్క మాట నిజం చెబుతున్నాడా? అన్నీ అబద్ధాలే కదా, అందరికీ తెలుస్తానే ఉండి, మీకు విలేకరులకి తెలుస్తానే ఉండి, గవర్నమెంట్కి తెలుస్తానే ఉండి, అందరికీ తెలుస్తానే ఉండి, అన్ని అబద్ధాలే. ఒక్క మాట కూడా నేను చెప్పడు. అమరావతి రాజధాని కట్టిస్తే మంచిదే, కట్టించాలి. వాడు కట్టికుండా కట్టికుండా వాడు ఇష్టం వచ్చినట్టు చేశాడు కదా. అసలు 3 రాజధానులని తలంపు ఎందుకు వచ్చింది అసలు? అడిగి ఏమీ లేదు, అది ఒక వంక పెట్టి పోస్ట్ పోన్ చేయడం, ఏమీ చేయకుండా చేయటం. అది కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతి పొందరే వారేరి వారు ఏరి వారేరి సిరిమూటం కట్టుకొని పొగంజాలిరే భూమిపై పేరైనన్ గలదే
శివి ప్రముఖులం ప్రీతిని యశక్కాములై ఇరే కోర్కులు వరలను మలచిరే ఇక్కాలమున్ భార్గవా. ఎంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మరి పోయేవాడు ఉంటారు కదా. అందరూ ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు కదా, పోతానే ఉంటాం అందరం. మంచి పనులు చేసిపోవాలి ఏదైనా కానీ పోయేటప్పుడు. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? ఆయన మంచివాడే చంద్రశేఖరరావు గారు. మరి మా బాగానే చెబుతున్నాడు, అన్ని మీటింగ్లు కానీ ఏదైనా కానీ చంద్రశేఖరరావు గారు బాగానే చెబుతున్నాడు పాపం. ఏదైనా కానీ ఆయన ఉండదగిన వ్యక్తి, చేస్తాడు కూడా. గ్యారంటీగా గెలవాలి, డెఫినెట్గా అందులో అనుమానం లేదు. మెజారిటీ నాకు ఆ విషయం చెప్పరు, ఆ విషయం మెజారిటీ మాత్రం లాభం లేదు. నమస్తే అమ్మా. మీ పేరు? పెద్ది సాంబశివరావు. ఏం చేస్తుంటారు? ఇప్పుడేం లేదమ్మా, ఖాళీగా ఉన్నాను. నేను ఇంతకు మునుపుగా ప్రభుత్వంలో ఉద్యోగంలో మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ప్రస్తుతం రిటైర్డ్ ఎంప్లాయీ. పి సీతారాం అయ్యండి. ఏం చేస్తుంటారు? ప్రస్తుతానికి జోషిలో జాబ్ చేసి రిటైర్ అయ్యానండి. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ మళ్ళీ కంటిన్యూ అయితే బాగుంటుందా, చేంజ్ అయితే బాగుంటుందా? నేలపాలైపోయిందండి. నెక్స్ట్ ఇంకేముండదు, భూస్థాపితమే. ఇక ఆంధ్రప్రదేశ్ భూస్థాపితం. ఇప్పటికే భూస్థాపితం ఏమి లేదు. అప్పులు ఎన్ని కోట్లు, నాకే ఆ కోట్లు అర్థం కావట్లా ఎన్ని కోట్ల లాస్లో ఉందో. అలా చేశాడు ఆయన. ఎలా ఉంది ఇప్పుడు, అంటే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? యువత ఏం లేవు, నేలపాలేనండి. ఉద్యోగాలు ఏం నిల్, అన్ని నిల్. కల్తీ మద్యం జరుగుతుంది కదా, దీనిపైన మీ అభిప్రాయం? కల్తీ మంది ఈయన వచ్చిందని చేస్తున్నాడు, ఎవరు చేయటం కాదు. ఈయన వచ్చి లాభం కోసం ప్రభుత్వానికి ఇవ్వటం అన్నీ వంకబెట్టి ఈయన చేసి ఈయన ఆదాయం పంచుకుంటున్నాడు. ఎమ్మెల్యేలకు కూడా వాటాలు ఇస్తున్నాడు అండి. మా ఎమ్మెల్యేకి ఇచ్చాడు, రోసీకి. మా ఎమ్మెల్యే రోసీ అండి, బాగుపడ్డాడు. ఏమి లేనివాడు ఇక్కడే రోసీ. అదండి. సో మళ్ళీ రోజు వేస్తే బాగుంటుందా, పెమ్మసాని చంద్రశేఖర్ గారు వస్తారు? మాకు ఈయన కాదండి, మాకు దూలిపాడు నరేంద్ర ఎమ్మెల్యే. మేము ఎక్కడ కాదండి, మాది కాకాని మండలం, పొన్నూరు నియోజకవర్గం. ఎంపీ అభ్యర్థి ఉన్నాడు కదా, ఎంపీ అభ్యర్థి ఈయన కొత్త కదా, నాకు పరిచయం లేదు. ఏదో వచ్చి అద్దెకుంటూ చూస్తున్నా ఆయన్ని. అలా ఉన్నాడు మరి ఆయన. రోసయ్య మళ్ళీ ఎంపీగా నుంచున్నారు ఇక్కడ. ఆయన పెమ్మసాని గారు ఇద్దరు నుంచున్నారు. ఇద్దరులో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? రోసి ఇంకెందుకు, మా దగ్గర ఏం చేయాలి. 5 ఏళ్ళు మద్యం అమ్ముకున్నాడు, ఆయన బాగుపడ్డాడు. నా దగ్గర ఏం డబ్బు లేదు అన్నా అంటే జగన్ అడిగితే, నువ్వు ఇస్తే నేను చేస్తాను అన్నాడు. 100 కోట్లు అయింది ఒక్కొక్క ఎంపీకి, 100 కోట్లు. నా దగ్గర రూపాయలు లేదన్నాడు. ఆయన నిలబడి ఎట్టకొట్ట లేరు మనకి అంటే నిలబడ్డా అంట. అది ఎన్ని వార్త. చిన్నపిల్లల మధ్య అవి లేవులండి, అవి అవద్దాలు. అవి చిన్నపిల్లల మధ్యలో ఎందుకుంటాయండి. 10th ఇంటర్ వాళ్ళకి దొరుకుతుంది అవన్నీ అవి పిచ్చి మాటలే. గంజాయి దొరుకుతుంది, వాళ్ళు అవన్నీ అవి కూడా పెద్దవాళ్ళే చేస్తున్నారు అట్ట. అంతేగాని ఈ రెండు తప్పు మాటలే. ఇప్పుడున్న రోడ్లు ఎలా ఉంది? ఇంక రోడ్లు చెప్పేదే ఉందండి, మా ఏడబడి తాడదే. ఇప్పుడు బిజీది ఈలోతు నీళ్ళు అండి. నేను కంపెనీలోంచి ఎడిపోవాలి అర్థం కాక అల్లాడానండి. చుట్టూ తిరిగి వచ్చానండి, ఆ రోడ్డే వేయలేదండి. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఇలా. ఇది గేట్ దగ్గర అండి, హౌసింగ్ బోర్డు గేట్ దగ్గర, రైల్వే గేట్ దగ్గర అసలు ఈలోతు నీళ్లు. నేను చుట్టూ తిరిగి వచ్చాను. నా పేరు ఈ అప్పారావు. నేను రిటైర్డ్ టీచర్నమ్మా. సో ఇప్పుడున్న గవర్నమెంట్ బాగుందా, గవర్నమెంట్ మారితే బాగుంటుంది? గవర్నమెంట్ 100% మారాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకు మార్పు కోరుకుంటున్నాం? ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మాకు ప్రత్యేకంగా అన్ని వర్గాల వారికి, పెన్షనర్స్కి కానీ, ఎంప్లాయీస్కి కానీ, రైతులకు కానీ, యువతకు కానీ, అందరికి కూడా, ఏ వర్గానికి కూడా ఈయన సరైన న్యాయం చేయలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. గవర్నమెంట్ మారితే ఏం అభివృద్ధి కోరుకుంటున్నాం? మనం ఇప్పుడు కూటమి వాళ్ళు చెప్తున్నారు కదా, కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇంకా అభివృద్ధి కూడా జరగాలి. అభివృద్ధికి సంక్షేమం అనేవి 2 కళ్ళులాగా ఉండాలి ప్రభుత్వానికి. రెండింటిని సమపాళ్ళలో నడిపించగలిగిన ప్రభుత్వం అయితేనే మనకి ఉపయోగపడుతుందని. రాజధాని ఖచ్చితంగా అమరావతిలోనే ఉండాలి. అక్కడ దాదాపు 50% నిర్మాణాలు జరిగినాయి, 100% భూసేకరణ జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి అమెరికాలో ఉండి అపారమైన ధన సంపద ఉండినా కూడా మరలా ఇండియా వచ్చి తాను పార్లమెంట్ మెంబర్గా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు కనుక ఆయన మనం అందరం కూడా అభినందించాలి. ఆయనకు ఓటు వేసి మనం గెలిపించాలి. రామారావు, ఏం చేస్తుంటారు? విశ్రాంత ఉద్యోగిని, ఉపాధ్యాయుడిగా చేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడున్న గవర్నమెంట్ బాగుందా, మారితే బాగుంటుంది? అసలు ఈ గవర్నమెంట్లో ఏముందనే, 5 సంవత్సరాల నుంచి ఎక్కడన్నా అభివృద్ధి కానీ, లేకపోతే ఇది తెచ్చానని కానీ, ఈ ప్రాజెక్టు కట్టాను కానీ, ఈ కంపెనీ తెచ్చాను కానీ ఏమీ లేదు. కుర్చీ ఎక్కిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు కుర్చీ ఎక్కడానికి నిరంతరం నా కుర్చీ ఎట్లా కాపాడుకోవాలా,
అనే కుట్రలు కుతంత్రాలు ఘోరాలు నేరాలు అన్నీ చేయని అంటూ లేదు. సో ఈ గవర్నమెంట్లో ఉన్న వైఫల్యాలు ఏం చూస్తారు? ఎడ్యుకేషన్ పరమ చండాలంగా తయారైంది. 3వ తరగతిని ఎలిమెంటరీలో తీసుకొచ్చి హై స్కూల్లో కలిపాడు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క ఉపాధ్యాయుని కూడా నియమించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. డిఎస్సి అని చెప్పి ఓన్లీ 6,000 ఇచ్చారు కదా. అది అసలు ఏముంది ఇప్పుడుగా అది ఇచ్చేది. అప్పుడే 5 సంవత్సరాల కాలంలో మెలకొండండి ఇప్పుడు ఏదో ఓట్ల కోసం అని చెప్పి ఇచ్చాడు. అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఖాళీలేని అట్లానే ఉన్నాయి. పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళారు. నాడు నేడు అన్న రంగులు వేసాడు తప్ప లోపల ఏమీ లేదు, క్వాలిటీ లేదు, ఏమీ లేదు. అలా అరాచకం, స్కూల్ అంతా సర్వనాశనం అయిపోయినాయి. సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా? ఇప్పుడు అసలు ఏం బాగలేదండి. ఇప్పుడు అది చెప్పాను కదా, 117 జీవో తీసుకొచ్చి ఎలిమెంటరీలో 3వ తరగతి హై స్కూల్ కలిపాడు. దానివల్ల కొన్ని పాఠశాలలు వేసి వెళ్ళిపోయినాయి. చిన్న చిన్న గ్రామాల్లో ఉండేటువంటి పాఠశాలలు 1, 2 వరకు ఉన్నాయి. 3, 4 తరగతులకి హై స్కూల్కి పక్కన ఉండేటువంటి 5 కిలోమీటర్ దూరంలో పిల్లలు రావాల్సి వస్తుంది. అక్కడ చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఆటోమేటిక్గా ఆ ఊర్లో చిన్న ఇంగ్లీష్ మీడియం పెట్టి దాంట్లోకి వెళ్ళిపోయారు. ఉద్యోగ వ్యవస్థ లేదా? ఉద్యోగాలు రిక్రూట్మెంట్ లేదు, ఏం లేదు. మన ఏదో వేసాడు గ్రూప్ 2 గ్రూప్ 3 అంతా మాస్ కాపీయింగ్. వాళ్ళకి పేపర్లు ఇచ్చారు, కోర్టు కూడా కొట్టేసింది. అంటే వాళ్ళని ఎట్లా దీంట్లో గిరిగించుకోవాలనేటువంటి ప్రయత్నాలు ఆ ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఇచ్చారు తప్ప అసలు ఎవరికి ఉద్యోగం వచ్చిన పాపన ఏమీ లేదు. సో చిన్న చిన్న పిల్లలకి డ్రగ్స్ దొరుకుతుంది, దీనిపైన మీ అభిప్రాయం? వాళ్ళ కుటీర పరిశ్రమ అరకు వ్యాలీలో కుటీర పరిశ్రమగా దాన్ని పెంచి పోషించి ఇప్పుడు మేము కూడా చాలా బాధలో ఉన్నాం. ఎందుకంటే పల్లెటూళ్ళలో స్కూల్లోకి వెళ్తే టీచర్లు పిల్లలు మా మాట వింటలేదు. మందు, పాన్ పరాగులు, ఈ గంజాయి కూడా పల్లెటూళ్ళలో ఉండేటువంటి హై స్కూల్స్లో ఉన్నాయి. మేము కూడా పట్టుకున్నాం. మేము కూడా ఇందిరా ఈ పాపం అని చెప్పేసి అనుకున్నా కూడా చాలా బాధాకరమైన విషయం అది. సో దీన్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ ప్రభుత్వాన్ని సమూలంగా కోకడ వేళ్లతో కూల్చివేయటమే ప్రతి వాడి కర్తవ్యం. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన ఇదే డైనమిక్. ఎంతో సంపాదించుకున్నా కూడా మరి చాలామంది ఇక్కడి నుంచి అమెరికా పోతున్నారు సంపాదించుకోవడానికి. ఆయన అమెరికాలో సంపాదించుకొని ఆ డబ్బుని ఈ రాష్ట్రం ఎదిగేటువంటి ఘోరాలు చూసి ఏదో విధంగా నేను తన వంతు ప్రయత్నం చేయాలని చెప్పేసి అహోరాత్రులు శ్రమిస్తున్నాడు. మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు. భవిష్యత్తులో అసలు ఇతను ముఖ్యమంత్రి అయితే ఇంకా రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్? కంపల్సరీగా అందరూ సైకిల్ గుర్తు మీద వచ్చి సైకిల్ కానీ పోగొట్టాలి.